నమస్తే అమ్మమ్మ. నమస్తే. ఏం పేరమ్మమ్మ నీ పేరు? నా పేరు బుసా రాధా. భూష రాధా. బుసా రాధా. రాధా. హ్మ్. ఏం చేస్తుంటారు? ఏం పొలాల పనులకు పోతారా మీరు? పోతలేను ఏడాది అయితుంది. చేతనైతలేదు. శాతనైతలేదు. ఆ! 2 నెలల ఇగో దగ్గువర్షం బట్టి ఇగో నాకు చేతనైతలేదు. కూకుంటే లేవత్తలేదు. ఇక ఆ దయ వల్ల ఆ 2000 ఇస్తే కంట్రోల్ బియ్యం తినుకుంటూ ఉంటాను బిడ్డ. ఎవరి దయ వల్ల? కేసీఆర్ ఇప్పుడు పైసలు ఇచ్చేటోళ్ళు ఎవరు? ఆ! కేసీఆర్. ఆ! పైసలు ఇచ్చేటోళ్ళైతే నా తమ్ముడు అనుకుంటాను, అన్న అనుకుంటాను, అయ్య అనుకుంటాను. ఆ! మరి ఇప్పుడు భూమి బట్టి ఇట్లా చేస్తాను. ఎవరు చేయాలి? ఇప్పుడు డాక్టర్ రమ్మంటే ఎవడు పోవాలి? ఎట్లనో బతుకుతాను మరి ఏవి చేత పట్టకుండా. ఇంత బువ్వే అంటలేము, కూరే అంటలేము. ఎట్లనో మన దాంట్లో మేము బతుకుతాను. అంతే కదా! ఇప్పుడు సూటిగా కనిపిస్తలేదా? విన్నావా? మళ్ళీ గ్యాస్ మీద ఎందుకు వండుకుంటలేరు అమ్మమ్మ? కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నారు. ఇగో గ్యాస్ మీద నీళ్ళు ఎంతసేపు అయితే కాలుతాయి? అవి కాలక ఇగో ఈ కథ. రూ. 1000 ఎక్కడ పెట్టాలి? మరి 2000 అయితే రూ. గ్యాస్ పాయే. మరి తిండికి ఎట్లా? ఆడ ఉద్దరు ఇస్తాడా మనకు సావుకారి? మరి వయసులోకి ఇస్తాడు, మనకు ముసలోళ్ళకి కూలి విలువరు. ఆడబ్బా ఇయ్యరు పైసలు. అయితే అమ్మమ్మ ఇప్పుడు మూడోసారి కేసీఆర్ గెలిస్తే గ్యాస్ 400కి ఇస్తానంటుండు మళ్ళా. ఏమనుకుంటున్నారు మళ్ళా? మేమా మేము ఎప్పుడైనా ఆయనకే చేసుడు. ఎందుకు అమ్మమ్మ కొత్తోళ్ళని చూడొచ్చు కదా, బీజేపీ అయినా చేస్తా అంటుండు కదా, ఓట్ వేయొచ్చు కదా ఆయనకి. అన్నం పెట్టిన వాళ్ళకి యాడ్ చేయాలి ఎందుకు? అంతే కదా మరి అంతే. అంటే వాళ్ళు కూడా చేస్తామంటున్నారు కదా రైతులకి. నూరు అంటారు, మనకు అవసరమా? 100 అంటారు, మన మనసులో ఉన్నది చెప్తాం అంతే. అంటే ఒక్కసారి కూడా వాళ్ళని గెలిపించుకుంటే కూడా తెలుస్తాడు కదా చేస్తాడా చేయడా అని చెప్పి. చేస్తాడంటే మేమేమో చుట్టే బతుకు చేస్తాం లేకపోతే లేదు. మాకు అంతే బతుకు చేస్తాం లేకపోతే లేదు. అందరూ మనకేమో నమ్మకమా? అంతే కదా. కేసీఆర్ మీద కూడా నమ్మకం లేదా మళ్ళా? అందరికి ఉన్నది, ఇక అందరి మీద అభిమానం ఉన్నది మాగా. ఒకళ్ళు అట్లా ఒకరు ఇట్లా అనే అవసరం లేదు, అందరితోటి అవసరం. మనకి ఇచ్చేటోళ్ళు బో పెట్టేటోళ్ళే అన్నాం. మళ్ళీ ఇప్పుడు 30 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈడ, ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు మళ్ళా? అంత కేసీఆర్కే ఇక. కేసీఆర్కే ఇస్తారా? ఏమేమి ఇచ్చింది ఇప్పటి వరకు కేసీఆర్ మీకు? మాక గీ పింఛన్ ఇస్తాను. 2000 వస్తుందా? అంతకు ముందు ఎంత ఉండే అమ్మమ్మ మీకు? నాకు అంతే ఇక 200 ఉండే. 10 ఏళ్ళు మా వాడు చచ్చిపోయి 10 ఏళ్ళు. ఇక 10 ఏళ్ళ కాంచి ఇక ఇచ్చిన కాడ చూసుకుంటాను. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మమ్మ నీకు? నాకా 3 కొడుకులు. 3 కొడుకులు. మంచిగా చూసుకుంటారా నిన్ను? ఏం మంచిగా చూసుకుంటారు. మంచిగా చూడకపోతే ఎవరు చూస్తారు? గడ పడ్డదంటే ఎవరైనా మంది చేస్తారా? ఎందుకంటే ఇప్పట్లో ఎవరు చూసుకుంటలేరు కదా కొడుకులు. మరి ఇక ఒక అవ్వ చూస్తుంది, ఒక అవ్వ చూడది. చూసినా చూడకుండా మంచోళ్ళే అనాలి, అంతే కదా. పగబట్టినట్టు ఎందుకు మరి? అంతే కదా. ఇప్పుడు ఒక ఊరికి పోతాం, ఒక కోడలు మంచిదా కొడుకు మంచి అని అడుగుతారు. అది అట్లా ఇది ఇట్లా అంటే నా అత్త పోయి ఆడ ప్రపంచం చేస్తా అంటారా? అనరా? అంతే మరి. అంత ఘర్షణేనా? పెట్టే తిండి కూడా పెట్టరు. ఇక అది ఇక్కడికి వచ్చేది అటే పొద్దు. ఇక మంచి చూసుకోకపోయినా ఇక నా కోడలు మంచిదని మంచిగా అనాలి. మరి ఏం చేస్తాం? 4 చచ్చిపోతే 3 ఏళ్ళు ఉన్నాడా, అందరూ మంచివాళ్ళే. మరి ఏం చేస్తా? నిజం పోయినా రఘుపతికి అడుగు. గది కష్టపడ్డామా మేము. 85 ఉన్నా నేను. 85 ఉన్నా. అమ్మమ్మ మీరు జీవితంలో ఎక్కువ కష్టాలు ఎప్పుడు పడ్డారు? ఇక బాబా చెప్తే అది కాదు కానీ చీకబడంగా పడితే మొగోడేమో నాగలు ఉన్నబోడు, గడ్డి బీకపోడు, ఇంటికైతే నదులు, దోమలు, కరెంటు లేదు, దీపమే. అప్పట్లో 10 సంవత్సరాల క్రితం 40-50 అయికింద కింద ఇవాళ కాదు నిన్న కాదు. దీపం పెట్టుకొని చిలికాయ కొట్టుకునేది. ఆకలి అయితే పెసరకాయ నలుచుకొని గుడాలు పోసుకొని బుక్కిండ్రు, ఒక్కొక్కరు ఆసరు లేక కడుపుల. ఇలా బర్రె పాలు పిండుకొని ఇప్పుడు బర్రెకాన్నే చున్నా. అప్పుడు పెరుగు పాలు ఇట్లా రొయ్యి ఇట్లా చేసేది, నెయ్యి ముద్దకు ఇంత చేసేది. రొట్టెలు చేసుకొని దాన్ని ఇట్లా పూసుకొని తిన్నాం. మా అదే బలం, అదే బలం. ఇంకో ఇది సంగతి. మంచిగా ఉందా మరి? కేసీఆర్ గెలిచినప్పటి నుంచి మంచిగా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది. మరి ఏం చేస్తాం? ఓ నాడు నా నోడుకు ఒక చీర ఇడవపోతే ఇప్పుడు రోజు తానమేనా, నీళ్ళు వస్తానాయి. ఇక మరి వాళ్ళనిగా మనం చేయాలి. మంచిని లాగరు కదా. ఇప్పుడు కరెంటు బుగ్గాలు ఎట్లా వస్తానాయి? మంచిగా ఉంటేనే నీ అసలు మాట్లాడతారు. ఇక అన్ని ఆగం ఉంటే దాంతో ఏందంటారు? నిజం అంటాం.
ఇక ఇక నీళ్ళు వచ్చినప్పటి నుంచి రోజు స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తాను మరి ఏం ఎందుకు చేస్తాం నీళ్ళు రానప్పుడు అప్పట్లో స్నానం చేయకపోతుండేనా? బాయి బుజాయి తెచ్చుకునేది ఉమ్, తెల్లార వరకు పోయి తెచ్చుకొని రైకలు పొక్క పడేది ఉమ్, అప్పటి బాధ చెప్పుకుంటే భూమి మీద ఉండద్దు ఉమ్, భూమి మీద బతకదు కానీ ఇక లోకంతో మనం మరి మంచిగా చేసిండా మన కేసీఆర్? మంచిగా చేసిండు ఎక్కడ నీడ అద్దాల నీడేనా ఇక బండ్లు ఎట్లా పోతానే ఎట్లా చేస్తాండ్రు ఇక ఎట్లా బతుకుతాం ఏం చేస్తాం ఇక రోడ్లు ఎట్లున్నాయి మళ్ళీ ఈడ మీ ఊర్లో? ఉన్నాయి మంచిగానే మంచిగా చేస్తాండు ఉమ్. ఆ